చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దేవుని సన్నిధికి మనము స్తుతులతో రావడం, ఆరాధన భావంతో రావడం, కృతజ్ఞత హృదయంతో రావడం చాలా గొప్పది. జస్ట్ ఫ్యూ వర్డ్స్ స్తుతి గురించి చెప్తాను. ఉజ్జీవము మరి స్తుతి. ప్రైజ్ అండ్ వర్షిప్ ఈస్ కనెక్టెడ్ టు రివైవల్. అంటే ఉజ్జీవము అనేక కోణాల నుండి మీకు బోధిస్తున్నాను. మరి దాంట్లో ప్రాముఖ్యమైనది ప్రార్థన. ప్రేయర్ ఇస్ ద కీ టు రివైవల్. అండ్ స్తుతి అనేది దానికి ఒక ఇంధనం లాంటిది, ఒక ఫ్యూయల్ లాంటిది. అంటే ఉజ్జీవము దిగాలి అంటే స్తుతుల మధ్యలో ఆసీనుడైన దేవుడు సంతోషంగా తన ప్రజలు దేవుని స్తుతించినప్పుడు ఆయన గగనము చీల్చుకొని ఆయన తన ప్రజల మధ్యలోకి వచ్చేస్తాడు. దేవునికి పాటలు ఇష్టమా అని ప్రశ్న అడిగితే ఒక భక్తుడు రాస్తున్నాడు, భూమికి పునాదులు పాటలతోనే వేసినాడంట దేవుడు. దేవుని స్తోత్రం. హీ లెయిడ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ గాడ్ విత్ మ్యూజిక్ అండ్ సింగింగ్. యేసు ప్రభు కూడా పాటలు చాలా ఇష్టం ఉండింది అని మత్తయి సువార్త 26:30 చూసినప్పుడు ఒలీవల కొండకు వెళ్తున్నాడు. సిలువను ఎదుర్కోవడానికి వెళ్ళేటప్పుడు కూడా ఆయన ప్రభు వల్ల సంస్కారము శిష్యులతో ఆచరించిన తర్వాత వారందరూ కలిసి, అంటే శిష్యులు యేసు ప్రభు కలిసి పాటలు పాడుతూ వారు కొండకు వెళ్ళినారు. దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. పాటలు పాడడం చాలా మంచిది. అది మరి వాక్యంలో మనం చూస్తున్నాం. మీరు ఆలయంకి వచ్చినప్పుడు కూడా మీరు పాటలు పాడాలి, దేవుని స్తుతించాలి, కీర్తించాలి అని వాక్యంలో ఉంది. 100 కీర్తన తీయండి. సామ్స్ 100. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కృతజ్ఞత స్తుతి, కృతజ్ఞత ఆరాధన, కృతజ్ఞత అర్పణ. అండ్ ఇట్ ఆల్ స్ప్రింగ్స్ ఫ్రమ్ ఎ గ్రేట్ఫుల్ హార్ట్. ఏదైనా కానీ స్తుతి అయినా, ఆరాధన, అర్పణ అయినా ఒక మరి కృతజ్ఞత గల హృదయం నుండే ఉద్భవిస్తుంది. గాడ్ లవ్స్ ఎ గ్రేట్ఫుల్ హార్ట్. మనం చూసినప్పుడు చాలామంది మానవులు చేసిన మేళ్ళు, దేవుడు చేసిన మేళ్ళు వెంటనే మర్చిపోతారు. కొన్నిసార్లు ఒక చిన్న థ్యాంక్స్ కూడా చెప్పరు, థ్యాంక్ యూ అని చెప్పరు. అంటే వారు కఠిన హృదయులే అనాలి. దేవుడు చేసిన ఏ మేలు కూడా మరువద్దు. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, మీరు కృతజ్ఞత స్తుతులు మాత్రం కాదు, కృతజ్ఞత అర్పణలు చెల్లించు ఆయన గుమ్మములో మీరేం చేయాలి? ప్రవేశించాలి. ఇప్పుడు మనకు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ చివరి ఆదివారము మనము ఇలాగ పాటలు ఆరాధన, పాటలు, స్తుతి, సాక్ష్యంతో మనం నింపేస్తున్నాము ఆ యొక్క సెషన్ను. అయితే మరి దేవునికి స్తుతితో పాటు నెలంతా నిన్ను కాపాడినాడు, చివరి ఆదివారం వచ్చినావు, అప్పుడు కొంత దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞత అర్పణ కూడా చెల్లించాలి. బికాజ్ ఇట్ ఇస్ స్పెషల్ సండే. అవును, ఒక వ్యర్థమైన ఖర్చు చేయకుండా దేవుని సేవకు తోడ్పడితే ఎంత బాగుంటుంది. ముఖ్యంగా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ నువ్వు ఇచ్చినావంటే నీకు ఏ డోకా లేదు, ఒక్క పైసా కూడా వ్యర్థము పోదు. హల్లెలూయా. వి మెయింటైన్ వెరీ స్ట్రిక్ట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంది మాకు. ఒక సిఏ వస్తాడు, వారంకి ఒకసారి వచ్చి అన్ని అకౌంట్స్ ఆడిట్ చేస్తాడు. స్టాఫ్ ఉన్నారు, మేనేజ్ చేస్తారు. ఎవ్రీ పై దట్ యు గివ్ ఈజ్ యూటిలైజ్డ్ వెరీ వెరీ యాక్యురేట్లీ, ప్రాపర్లీ. సంతోషం ఉంటే ఒకసారి దేవుని స్తుతించు. ఇక్కడ మీ డబ్బు, మీ చెమట, మీ రక్తం, మరి మీరు చెమటగా మార్చి కష్టపడుతున్న ఏ డబ్బు కూడా ఇంతవరకు అన్యాయంగా దాన్ని ఖర్చు పెట్టలేదనే మంచి మనస్సాక్షి దేవుడు నాకు ఇచ్చినాడు. అందుకే దేవుడు మన సంఘాన్ని ఇంకా దీవిస్తాడు. ఇట్స్ గోయింగ్ టు బి టాప్ నంబర్ 1 చర్చ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ అనుకుంటా నేనైతే, ఎంటైర్ వరల్డ్. ఎందుకంటే గాడ్ విల్, ఎంతసేపు అండి దేవుడు మరి లెవెల్ ఆఫ్టర్ లెవెల్ మనల్ని తీసుకుపోవడానికి ఎంతసేపు పట్టదు దేవుని. ఐ బిలీవ్ ఇన్ ఏ పవర్ఫుల్ గాడ్. అందుకే నేను అంటున్నాను, మిమ్మల్ని బాధించడం నాకు అసలు ఇష్టం లేదు. ఎప్పుడు నేను అడగలేదు మిమ్మల్ని, ఇప్పుడు కూడా అడగడం లేదు. కానీ బైబిల్లో ఉన్నది నేర్పించడం నా యొక్క ధర్మము, నా బాధ్యత. చెప్పకుంటే నేను జవాబుదారిని అవుతాను. నేను క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు దేవుడు నన్ను కూడా అడుగుతాడు, వై డెంట్ యూ టీచ్ యువర్ చర్చ్ టు గివ్ అండ్ టు గాడ్? దేవునికి ఇవ్వడం ఎందుకు నేర్పించలేదు అంటాడేమో అని భయపడి నేను మీకు వాక్యం నుండి చెప్తున్నాను. నా విశ్వాసం ఏంటంటే, ఇప్పుడు మీలో ఒక్కరొక పైస ఇవ్వకుండా సేవ నడుస్తుందని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం.
అంటే మొర్దెకై ఎస్తేరుతో ఒక మాట అంటాడు, ఈ సమయంలో నువ్వు సహాయం చేయకుంటే సహాయం మరొక దిక్కు నుండి తప్పకుండా వస్తుంది, దేవుని చిత్తం జరుగుతుంది, కానీ ఇవ్వకుంటే నీవే జవాబుదారి అయిపోతావు. కాబట్టి మనసారా ఈ సంఘాన్ని ప్రేమించండి, సహకరించండి, కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. పాటలు పాడాలండి, పాటలు పాడుతూ ఉండాలి. కొందరు లేడీస్కు చాలా పాటలు పాడాలని ఆశ ఉంటుంది, పాట పాడదామని నోరెత్తలు స్టాప్ ఇట్ అంటారు మగోళ్ళు. అయ్యో నీకేంటయ్యా నేను పాట పాడితే, నా దేవుని నేను స్తుతిస్తున్నాను, నువ్వు స్టాప్ ఇట్ అంటే మళ్ళీ నువ్వు అకౌంటబుల్ అయిపోతావు. నెవర్ స్టాప్ డియర్ మెన్, డోంట్ స్టాప్ యువర్ వైఫ్స్ ఫ్రమ్ సింగింగ్, యువర్ లైఫ్ విల్ బి వెరీ హ్యాపీ. కోయిల గొంతు ఉన్న మరి స్త్రీలను భార్యలుగా కలిగిన వారు లెట్ దెమ్ సింగ్, వాళ్ళు పాడనియండి. అయితే పాడాలి, చిన్నపిల్లలు పాడాలి, పెద్దలు పాడాలి. నేను సరిగా పాడలేదేమో, మరి ఇప్పుడైతే నా 6 మనమరాళ్లకు మ్యూజిక్ నేర్పించి పాడమని ప్రోత్సహిస్తున్నాను, పాడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. నా పెద్ద మనమడు అన్నాడు, అమ్మచి నువ్వు గిల్క పట్టుకుంటావు కదా, అది పట్టుకొని 1000 మంది ముందు నేను పాడతాను అన్నాడు. ఐ వాంట్ టు సింగ్ విత్ దట్ బిఫోర్ 1000 పీపుల్. అంటే ఆ ఆశ వాళ్ళలో పుట్టిందంటేనే నాకు అనిపించింది తప్పకుండా దేవుని హస్తాల్లో ఉన్నారు పిల్లలందరూ, మీ ప్రార్థనలు దేవుడు వింటున్నాడు. దేవుని స్తోత్రం. అయితే స్తుతించాలి, కీర్తనలు పాడాలి, దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లించాలి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచు. ఆల్వేస్ ఎగ్జాల్ట్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయన నామాన్ని ఘనపరచాలి. మనం ఉన్నదే అందు, ఆయన మహిమ నిమిత్తం మనల్ని దేవుడు సృజించినాడు. మనం ఎందుకు సృజింపబడినాము? మిద్దెల మేడలు కట్టాలి, పెద్ద పెద్ద వాహనాల్లో తిరగాలి, అందంగా రంగురంగులుగా ఉండడానికి కాదు. యు ఆర్ క్రియేటెడ్ ఓన్లీ టు మ్యాగ్నిఫై హిస్ నేమ్. హల్లెలూయా. అందుకే పరలోక ప్రార్థనలో కూడా యేసు ప్రభు ఏం నేర్పించినాడు? పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. అంటే వీఆర్ లివింగ్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ గ్లోరిఫైయింగ్ గాడ్. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఎందుకు? అక్కడే ఉంది జవాబు. 5వ వచనం, యెహోవా ఎలాంటి వాడు? యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు, ఆయన మరి నామము, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండు. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో మీలో ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీలో ఎవరికైనా సంతోషం కలిగినా వాడేం చేయాలి? పాటలు పాడాలి. రాని పాటలు నేర్చుకోవాలి, రాగం లేకున్నా పాడాలి. వచ్చిరాని రాగంతో పాడితే ఇంకా దేవుని ముద్దు బిడ్డలు అయిపోతాం మనం కదా. మన బిడ్డలు రాని గొంతుతో పాడితే మనం నవ్వుకుంటాము. వి జస్ట్ లవ్ దెమ్ టు సింగ్ యాజ్ ఇట్ ఈజ్. అంటే ఇప్పుడు రాగం ఉంటేనే పాడాలని ఉందా? రాగం లేకున్నా దేవుడిచ్చిన స్వరపేటిక ఇది. ఈ గొంతుకు ఏదైనా అయితే నీ వాయిస్ బాక్స్ బంద్ అయిపోతుంది. ఘనపరచాలి దేవుణ్ణి. నాకు కూడా 15 సంవత్సరాల క్రితం గొంతుకు ఒక కంతి వచ్చింది లోపట. శిలువ ధ్యానాలు ప్రసంగం చేస్తూనే ఉన్నాను, ఒక్కొక్క రోజు దేవుని మర్మాలు బోధిస్తూనే ఉన్నాను. మర్చిపోయాను, నా సంగతి నేను మర్చిపోయాను. ఒక్కరోజు ఏదో నొప్పి లేసింది, అద్దంలో చూస్తే ఒక రేగి పండు అంత కంతి ఉన్నది. ఓ దేవా, ఇది మరి ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతే నన్ను చీల్చి ఏం చేస్తారు వాళ్ళు? చిందర చేసేస్తారు, ఉన్న స్వరం కూడా పోతుంది. నేను మందిరంలో, అందుకే నేను అంటాను పరిశుద్ధాలయము రామ్నగర్ ఆలయంలో శక్తి ఉన్నదండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అది స్వచ్ఛమైన ఒక దైవజనుడు కట్టిన మందిరం. నేను అక్కడ పుల్పిట్ దగ్గర పోయి మోకరించి ప్రభుతో అన్నాను, నేను ఏ డాక్టర్ దగ్గర నేను వెళ్ళానయ్యా, కత్తి పడొద్దు నా గొంతు మీద, ఈ గొంతు నీ కొరకే నేను వాడతాను, నా ఊపిరున్నంత వరకు నేను నీ గొంతు, నీ వాక్యాన్ని ప్రకటిస్తాను. చాలా తీర్మానాలు చేసుకున్నాను, కానీ కొన్ని వాటిలో తప్పిపోయినాను అనుకోండి. ఎవరిని తిట్టాను, ఎప్పుడు కాని మాటలు అన్నాను, మరి ఎప్పుడు వేరేవేవి కూడా నేను నా స్వరంతో అన్నాను.
అంటే మనం బలహీనమని ఆయనకు తెలుసు కదా. మళ్ళీ ఒప్పుకొని దేవునికి ఇష్టం లేని కార్యాలు ఎప్పుడు చేయడానికి తెగించాను నేను. అయితే 15 రోజులు ప్రార్థించాను. నేను 15 రోజులే వస్తాను నీ సన్నిధికి. నేను అక్కడ 15 రోజులు ఉదయం 3 గంటలు లేచి పుల్పిట్ దగ్గర మోకరించి ప్రార్థన చేశాను. నేను అడిగింది దేవుడు ఇచ్చినాడు. 15వ రోజు రాత్రి ఏదో ఒక 1000 చీమలు ఇక్కడ కుట్టినట్టు నాకు అనిపించింది లోపట, పించింగ్ అనమాట. అప్పుడు అద్దంలో చూసినాను, అక్కడ లేదండి కంతి. ఆ కంతి ఎక్కడ పోయిందో నాకు తెలియదు అసలు. ఇలాంటి అద్భుతాలు నా శరీరంలో నేను చూశాను. అది పోయిందంతే. నా స్వరానికి ఏమి కాకుండా దేవుడు కాపాడినందుకు నేను దేవుని మనసారా స్తుతిస్తున్నాను. నా స్వరం మాత్రం వింటే వాళ్ళు అంటారు నా వయసు దాదాపు 30-35 అంటారు. ఓన్లీ పీపుల్ కెన్ హియర్ ఓన్లీ మై వాయిస్ అండ్ నాట్ లుక్ ఎట్ మీ. అందుకే మీరు కన్ను మూసుకొని వినండి. నా స్వరము నా వయసు కంటే చాలా తక్కువ ఉంటుంది అని చాలామంది చెప్పారు, నేను కాదు. అంటే దే అప్రిషియేటెడ్. మీ వాయిస్కు వయసు లేదా అని అడిగినారు ఒకరు. అయితే అంతా దేవునికే మహిమ చెల్లిస్తున్నాను. ఈ స్వరాన్ని దేవుడే కాపాడినాడు. దేవునికి వందనాలు. హల్లెలూయా. మనకు శ్రమ కలిగితే ప్రార్థన నేర్పినాడు దేవుడు. మనం సంతోషంగా ఉంటే మనం ఏం చేయాలి? పాటలు పాడాలి. పాటలు పాడినప్పుడు దేవుడు మన మధ్యలోకి దిగి వస్తాడు. దేవుడున్న చోట సమస్యలు ఉండవు కదా, సమస్యలన్నీ లయమైపోతుంది. దేవునికి వందనాలు. మరి ఇంకొక వాక్యం చదివి నేను ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో విశ్వాసులు ఏం చేయాలి? విశ్వాసులకు మరి ఒక ఆదేశమే ఇక్కడ మనం చూస్తున్నాం. వీఆర్ సీయింగ్ ఎ కమాండ్ ఫార్ ద బిలీవర్స్. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి, బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు, మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉన్నాడు. చూడండి, సంఘమంతా కూడినప్పుడు పాటలు పాడాలి. పాటలు మీకు ఎంత వస్తుందా అని ఒకసారి ఒక ఆన్లైన్లో మనము అంత్యాక్షరి కండక్ట్ చేయాలి. అంటే నిజంగా మీకు పాటలు వస్తే తప్పకుండా టక్ టక్ అని మీరు ఎత్తుకుంటారు కదా. పాటలు నేర్చుకోవాలి బాగా. ఇక్కడ వాక్యంలో ఉన్నది ఇది, ఆత్మ పూర్ణులై ఉండాలి. పరిశుద్ధాత్మ దిగొస్తుంది. ఆత్మతో సత్యంతో ఆయనను ఆరాధించినప్పుడు మరి మీరు ఒకరికొకడు కీర్తనలతో సంగీతంతో ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించాలండి. మా నాన్నగారు పాస్టర్గా ఉన్నప్పుడు సంఘంలో నేను ఒకటి చూసేదాన్ని. ఒకరు లేక సాక్ష్యం ఇచ్చేది. సపోజ్ వాళ్ళ ఇంట్లో ఎవరైనా మరణమైందని కన్నీళ్లతో సాక్ష్యం ఇచ్చి కూర్చోగానే గుండె చెదరిన వారిని అని పాడబడేది. అంటే పాటలతో హెచ్చరింపు అన్నమాట, పాటలతో వారికి ఆదరణ. అంటే అది ఇప్పుడు ఈ దినాల్లో నేను చూడడం లేదు కానీ బట్ ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్. ఎట్లంటే ఒకరు సాక్ష్యం చెప్తున్నారు, వెంటనే ఒకరికి జ్ఞాపకం వస్తుంది ఇంకో పాట పాడాలని, తగిన పాట. అది కూడా వాళ్లకు పెద్ద వాయిద్యాలు మరి వాయిస్ కాదు, ఆత్మలో వారు లేచి పాట పాడతారు. అది సంఘం అంతా కూడా క్షేమం పొందుకుంటుంది. దేవుని స్తోత్రం. ద హోల్ చర్చ్ ఈజ్ ఎడిఫైడ్. అలాగ మనము కూడా మరి అనుభవించాలి దేవుని సన్నిధిని. మరి కీర్తనలు, సంగీతం, ఆత్మ సంబంధించిన పాటలు, హృదయంలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు, ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకేమన్నా మరి కీడు మనకు వాటిల్లుతుందా? ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు స్తుతి. నాకు అనిపిస్తుంది అప్పుడు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో వచ్చే ప్రతి ఒక్కరు కూడా దే బికమ్ ఫైర్ బాల్స్ అన్నమాట. ఒక ఈగ వాళ్ళదు, దోమ వాళ్ళదు, వాళ్తే మటాష్ అంతే, చచ్చిపోతుంది. అలాగూ మరి దేవునికి అంగీకారమైన సేవలు మనము అందించాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తునందలి భయంతో ఒకరికొకడు లోబడి ఉండాలి. హల్లెలూయా. మరి మనం ప్రార్థన చేసి ముగించుకుందాం.
118వ కీర్తన 24వ వచనం ఉంది, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. అవును, ఇది యెహోవా మనకు ఏర్పాటు చేసిన దినం, దేవుడు చేసిన దినం. ప్రతి నెల చివరి ఆదివారం మనం అందరం పాటలు పాడుతున్నాం, అందరు దేవుని స్తుతిస్తున్నాం, కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞతాస్తుతులతో ఆయనను ఎదుర్కొంటున్నాం. ఆయన మన మధ్యలో ఉన్నాడు, ఎంత సంతోషిస్తున్నాడు. దేవుని సన్నిధి మనం అనుభవిస్తున్నాము. మరి 2 కొరింథీ 9:15లో పౌలు భక్తుడు అంటున్నాడు, చెప్పశక్యం కానీ గొప్ప వరము నిమిత్తము నీకు కృతజ్ఞతా స్తుతులు. అంటే దేని కొరకు స్తుతులు చెల్లించాలి, ఇంకా మనం రానున్న వారాల్లో నేర్చుకోవాలి. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ అన్స్పీకబుల్ గిఫ్ట్ ఆఫ్ జీసస్. అంటే యేసు అనే చెప్పశక్యం కానీ గొప్ప వరం నిమిత్తం స్తోత్రం అని పౌలు భక్తుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనము ప్రతి విషయంలో దేవుని స్తుతించాలని పౌలు భక్తుడు అంటున్నాడు. వాట్ ఎవర్ మే బీ యువర్ సిట్యుయేషన్, ఏ పరిస్థితిలో ఉన్నా, నీ హృదయంలో భారం ఉన్నా, వేదన ఉన్నా, ఓటమి ఉన్నా, నువ్వు స్తుతించబద్ధుడవై ఉన్నావు. అందుకే ప్రతి విషయంలో మేలైనా కీడైనా, బాగున్నా బాగలేకపోయినా, నష్టమైన లాభమైన, జీవమైన మరణమైన, యు కీప్ ప్రైజింగ్ గాడ్, ఎవ్రీథింగ్ విల్ బి పుట్ ఇన్ ప్లేస్. అన్నిటినీ దేవుడు మరి సరిచేయగలడు. దేవునికి స్తోత్రం. కాబట్టి స్తుతించడం మనము నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తుతుల మధ్యలో నీ వాసం చేసి దూతలెల్లా పొగడు దేవుడాయనే. స్తుతుల మధ్యలో నీ వాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడు. చప్పట్లు కొట్టి ఆరాధించు. వేడుచున్న భక్తుల మొరలు విని, వేడుచున్న భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, ధీర్ఘాధిపతియు ఆయనే. జీవితకాలమెల్లా స్తుతించెదను, మన జీవాధిపతియు ఆయనే. జీవితకాలమెల్లా స్తుతించెదను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కూడినది మొదలుకొని ఇంతవరకు కూడా నీవు మమ్మల్ని ఎంతో కాపాడినావు, భద్రపరిచినావు, మా కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు ఎన్నెన్నో ఉన్నాయి. అందుకే మమ్మల్ని ఇలా పిలుస్తున్నావు. నువ్వు పిలిచావంటే, నువ్వు పనిచ్చావంటే దీవించడానికే నాయన. వెన్ యూ కాల్ యువర్ పీపుల్, యువర్ మెయిన్ ఇంటెన్షన్ ఈస్ టు బ్లెస్ దెమ్. అవును ప్రభు, లేకుంటే ఇలాంటి తలంపులు మాకు ఇవ్వవు నాయన. నేను స్తుతించడానికి ఒక ఆదివారం కేటాయించుకున్నాం. కుటుంబాలుగా ఎన్నో సమస్యలతో వచ్చేవారు, వారికి దీవెన, ఆశీర్వాదం, ప్రార్థనలు అందాలని మేము ఎంతో కోరుతున్నాం. ఆ కార్యం కూడా మీరు సఫలపరచండి. ఇంకా ఇంకా ఎన్నో కార్యాలు తలపెట్టాలని ఆశిస్తున్నాము. నేను మా పనుల భారం అంతా నీ మీద వేస్తున్నాము తండ్రి. మా ఉద్దేశాలన్నీ సఫలపరచమని ఆశీర్వాదము దయచేయండి. కృప వెంబడి కృప దయచేయండి. కీడంతా కొట్టివేయమని చేతులెత్తి ప్రతి ఒక్కరిని ఈరోజు ఆశీర్వదించి పంపమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎలాంటి వాడవైనా నీవెంత గనుడవైనా, ఎలాంటి వాడవైనా నీవెంత గనుడవైనా, ఘనమోసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, ఘనమోసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. నీకు మేడమిద్దలున్నా నీవు ప్రభుని చూడలేవు. నీకు మేడమిద్దలున్నా నీవు ప్రభుని చూడలేవు. ఓ కాళ్ళు వంచి నీవు మొరలు పెట్టి ప్రభు నడిగి చూడుమన్నా. ఓ కాళ్ళు వంచి నీవు మొరలు పెట్టి ప్రభు నడిగి చూడుమన్నా. ఎలాంటి వాడవైనా నీవెంత గనుడవైనా, ఎలాంటి వాడవైనా నీవెంత గనుడవైనా, ఘనమోసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా.
కన్నా ఆ ధనము కాస్త తరిగిపోతే దరికెవరు రారు సున్నా. ఆ ధనము కాస్త తరిగిపోతే దరికెవరు రారు సున్నా. ఎలాంటి వాడవైనా నీవెంత ఘనుడవైనా, ఎలాంటి వాడవైనా నీవెంత ఘనుడవైనా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. పాపుల కొరకు ప్రభువు కల్వారి గిరి పైన, పాపుల కొరకు ప్రభువు కల్వారి గిరి పైన ఆ సిలువ వేసి దుర్మార్గులంత పటు బాధ పెట్టిరన్నా. ఆ సిలువ వేసి దుర్మార్గులంత పటు బాధ పెట్టిరన్నా. ఎలాంటి వాడవైనా నీవెంత ఘనుడవైనా, ఎలాంటి వాడవైనా నీవెంత ఘనుడవైనా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. ప్రభు పిలుచుచున్నడయ్యా, నీవు పాపి రోగివయ్యా, ప్రభు పిలుచుచున్నడయ్యా. ఆ ప్రభువుని పాదాల సాక్షిగా ఎరిగి చూడుతనయ్యా. ఆ ప్రభువుని పాదాల సాక్షిగా ఎరిగి చూడుతనయ్యా. ఎలాంటి వాడవైనా నీవెంత ఘనుడవైనా, ఎలాంటి వాడవైనా నీవెంత ఘనుడవైనా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను
క్రైస్తవా నీ ధనము